Welcome to Trinath Chemistry classes. In this video, I am going to discuss about preparation plan for intermediate public examination IPE 2025. సో మనందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్లో మార్చి 1వ తేదీ నుండి తెలంగాణలో మార్చి 5వ తేదీ నుండి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మొదలు కాబోతున్నాయి. సో మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీకి సంబంధించి 60కి 60 తెచ్చుకోవటంలో ప్రిపరేషన్ ప్లాన్ ఎలా అన్నటువంటి కాన్సెప్ట్లో హౌ టు గెట్ 60 అవుట్ ఆఫ్ 60 ఇన్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ సో అన్నటువంటి దాంట్లో ఈ వీడియోలో మనం ఒక్కసారి అసలు బేసిక్ ఒక మినిమం ఒక 30 మార్క్స్ రావాలంటే క్వశ్చన్స్ ఏం చూడాలి అన్నది చూసి ఈ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు కెమిస్ట్రీలో క్రూషియల్ అయినటువంటి 2 మార్క్స్ క్వశ్చన్స్ కొన్ని ఈ వీడియోలో మనం ఇప్పుడు చూడబోతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. సో ఇంతకు ముందు వీడియోలో కూడా ఈ టెంటేటివ్ బ్లూ ప్రింట్ అన్నటువంటిది డిస్కస్ చేయడం జరిగింది. సో మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టాపిక్ సాలిడ్ స్టేట్. ఈ సాలిడ్ స్టేట్ యొక్క వెయిటేజ్ ఒక షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ వచ్చింది 4 మార్క్స్. అలాగే సొల్యూషన్స్ టాపిక్లో ఇంతకు ముందు వీడియోలో కూడా మనం చెప్పాం 4+2 మార్క్స్, ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, ఒక వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. అదేవిధంగా కెమికల్ కైనెటిక్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ ఈ టాపిక్ తీసుకుంటే ఒక ఎస్ఐ వస్తుంది, అది కూడా మనకి 4+4 కింద వస్తుంది. రైట్. సో మనకి ఒక గుర్తెట్టుకోవాలి ఒక చిన్న విషయం, సెకండ్ ఇయర్లో ఏ టాపిక్ కూడా ఎస్ఐస్ లేవు. సో ఏది ఇచ్చినా సరే ఏబి కింద ఇస్తాడు, ఏకి 4 మార్క్స్, బికి 4 మార్క్స్. సో అంటే కెమికల్ కైనెటిక్స్ నుంచి ఒక 4 మార్క్స్, అంటే ఒక ఎస్ఐలో ఏ పార్ట్ వస్తే ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి బి పార్ట్ వస్తుంది. సో అదేవిధంగా ఒక వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. నెక్స్ట్ తీసుకుంటే సర్ఫేస్ కెమిస్ట్రీ, దీంట్లో ఒక షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ వస్తుంది 4 మార్క్స్. అదే నెక్స్ట్ టాపిక్ జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ 4+2, ఇక్కడ ఒక వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ తీసుకుంటే కనుకండి పి బ్లాక్ ఎలిమెంట్స్. ఈ పి బ్లాక్ 8 ఎలిమెంట్స్ యొక్క టోటల్ వెయిటేజ్ మొత్తం 14 మార్క్స్ ఇది. సో అంటే ఒక ఎస్ఐ, ఒక షార్ట్ ఆన్సర్, ఒక వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కవర్ అవుతుంది. సో మనందరికీ తెలుసు ఈ పి బ్లాక్లో మొత్తం 4 సబ్ టాపిక్స్ ఉన్నాయి. గ్రూప్ 15 ఎలిమెంట్స్, 16 ఎలిమెంట్స్, 17 ఎలిమెంట్స్ అండ్ 18 ఎలిమెంట్స్. సో మనకి ఈ దేని నుంచి 2 మార్క్స్ వస్తుంది, దేని నుంచి 4 మార్క్స్ వస్తుంది మనం ఖచ్చితంగా చెప్పలేం. కాబట్టి 4 నుంచి కూడా 2 మార్క్స్ క్వశ్చన్స్ మనం చూడాలి. అదేవిధంగా డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఈ చాప్టర్ వెయిటేజ్ కూడా 4+2. అదేవిధంగా పాలిమర్స్ 2+2 2 వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వస్తాయి. బయోమాలిక్యూల్స్ 4 మార్క్స్, ఒక షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్. కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ ఇందులో కూడా 2+2 కింద వస్తుంది. అదేవిధంగా మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ మొత్తం 3 టాపిక్ల కింద ఉంది. ఈ చాప్టర్ వెయిటేజ్ కూడా మనకి మొత్తం 14 మార్క్స్. ఒక ఎస్ఐ అదే ఏబీల కింద లేదా ఏబిసిడీల కింద వస్తుంది. రైట్. తర్వాత ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అండ్ లాస్ట్ వన్ తీసుకుంటే కనుకండి ఒక వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. సో ఇదంతా కూడా ఏంటంటే కనుక ప్రీవియస్ పేపర్స్ని బట్టి టెంటేటివ్ వెయిటేజ్. సో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కనుకండి మనం ఈ వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అనేవి మొత్తం ఎన్ని రాయాలి, 10 అవుట్ ఆఫ్ 10, 10 × 2 20 మార్క్స్ అండి. సో ఈ 10లో మనకి సెకండ్ ఇయర్లో ఒక 2 టాపిక్లు కనుక మంచిగా చదువుకోగలిగితే, ఆ 2 ఏంటంటే కనుక ఒకటి పాలిమర్స్, 2 ఏంటి కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్. ఈ 2 కనుక బాగా చూసుకోగలిగితే ఒక 4 2s ఒక 8 మార్క్స్, అంటే 4 క్వశ్చన్స్ మనకు కవర్ అయిపోతాయి. ఇది మనకేంటంటే కనుకండి టెంటేటివ్ బ్లూ ప్రింట్. సో మనం ఒక డల్ స్టూడెంట్ని బేస్ చేసుకుంటే కనుక, అంటే ఒక బిలో యావరేజ్ లేదా యావరేజ్ స్టూడెంట్ని బేస్ చేసుకుంటే కనుక మినిమం ఏ క్వశ్చన్స్ చదివితే సరిపోతుంది. సో వన్ ఈజ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా ఓజోన్ ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్. సో ఓజోన్ ఎలా తయారు చేస్తారు, దాని ప్రాపర్టీస్, ధర్మాలు, రసాయన ధర్మాలు. అదేవిధంగా క్లోరిన్ ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్. మూడో దశకి ఏంటంటే కనుకండి జెనాన్ కాంపౌండ్. సో ఖచ్చితంగా ఈ మూడింటి నుంచి ఒక క్వశ్చన్, అంటే 4+4లో ఒక ఎస్ఐ ఖచ్చితంగా కవర్ అవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఆర్డర్ మాలిక్యులారిటీ డిఫరెన్సెస్, బైమాలిక్యులర్ కొలిజన్ థియరీ ఆఫ్ రియాక్షన్ రేట్స్, ఒక 7 8 పాస్టులేట్స్ ఉన్నాయి. ఈ పాస్టులేట్స్ మనం చూడగలిగితే కనుక కవర్ అవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా వాట్ ఈజ్ ఎలక్ట్రాలసిస్,
ఫారడేస్ 2 laws ఆఫ్ ఎలక్ట్రాలసిస్ అండ్ దాని మీద ఉన్నటువంటి న్యూమరికల్. నెక్స్ట్ తీసుకుంటే కనుకండి కోల్డ్ రాష్ లా అండ్ ఇట్స్ అప్లికేషన్. సో అప్లికేషన్ కూడా మనకి ఇక్కడ అవసరం. అదే విధంగా వాట్ ఈస్ గాల్వానిక్ సెల్, రైట్ ఇట్స్ కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్. సో ఈ గాల్వానిక్ సెల్ తీసుకుంటే కనుక డయాగ్రామ్ ఉంటుంది. ఆ డయాగ్రామ్ కనుక గీస్తే కనుక మనకి 1 మార్క్ వస్తుంది మనకి ఇక్కడ. ఇది కొన్ని క్వశ్చన్స్ తీసుకుంటే. అదే విధంగా బ్యాటరీస్, వాట్ ఆర్ బ్యాటరీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రైమరీ అండ్ సెకండరీ బ్యాటరీస్. అదే విధంగా బ్రాగ్స్ ఈక్వేషన్ డెరివేషన్. సో ఎక్కువ శాతం ఈ క్వశ్చన్ లేకుండా మనకి 99% పేపర్ ఉండదు. డెరైవ్ బ్రాగ్స్ ఈక్వేషన్ అని చెప్పాను. అదే విధంగా షార్ట్ కీ అండ్ ఫ్రింకిల్ డిఫెక్ట్స్. ఒకవేళ కనుక బ్రాగ్ ఈక్వేషన్ మిస్ అయితే కనుక మనకి నెక్స్ట్ అడిగే క్వశ్చన్ ఇదే. అదే విధంగా సొల్యూషన్స్ టాపిక్ నుంచి తీసుకుంటే కనుకండి స్టేట్ రౌల్స్ లా అండ్ వాట్ డూ యూ మెంట్ బై పాజిటివ్ డీవియేషన్ ఫ్రమ్ రౌల్స్ లా, అదే విధంగా నెగిటివ్ డీవియేషన్ ఫ్రమ్ రౌల్స్ లా, రైట్. సో ఇక్కడే మనకి ఈ సొల్యూషన్స్ టాపిక్ లో ఇంకొక విషయం మనం చూడవలసింది ఏంటంటే కనుకండి కాన్సన్ట్రేషన్ డిటర్మినేషన్ మెథడ్స్. సో అంటే కాన్సన్ట్రేషన్ డిటర్మినేషన్ మెథడ్స్, వాటి మీద వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్, డిటర్మినేషన్ మెథడ్స్ దాని మీద వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్, న్యూమరికల్స్ ఏంటి అన్నటువంటిది. అంటే వెరీ పర్టికులర్గా మొలారిటీ, మోల్ ఫ్రాక్షన్, రైట్. బేస్డ్ ఆన్ దట్ మనకు కొన్ని న్యూమరికల్స్ ఉన్నాయి. ఆ న్యూమరికల్స్ మనం ఖచ్చితంగా చూస్తే కనుకండి ఈ 3 క్వశ్చన్లో ఒక క్వశ్చన్ గ్యారంటీగా మనకి రావడానికి అవకాశం ఉంది. అదే విధంగా డిఫరెన్సెస్ బిట్వీన్ సర్ఫేస్ కెమిస్ట్రీలో తీసుకుంటే డిఫరెన్సెస్ బిట్వీన్ ఫిజికల్ అబ్జార్ప్షన్ అండ్ కెమికల్ అబ్జార్ప్షన్. అదే విధంగా ఎమల్షన్స్ అండ్ టైప్స్, టెండాల్ ఎఫెక్ట్, బ్రౌనియన్ మోషన్. సో మనకి ఇక్కడ కెటాలసిస్, రైట్. సో అంటే ఇక్కడ మనం చూసేవి ఏంటంటే కనుకండి ఒకటి ఫిజికల్ అబ్జార్ప్షన్, కెమికల్ సర్ఫేస్ కెమిస్ట్రీని తీసుకుంటే ఫిజికల్ అబ్జార్ప్షన్, కెమికల్ అబ్జార్ప్షన్ డిఫరెన్సెస్, తర్వాత ఎమల్షన్స్, వాట్ ఆర్ ఎమల్షన్స్, టైప్స్, తర్వాత మూడోది వచ్చేసరికి ఏంటంటే కనుకండి టెండాల్ ఎఫెక్ట్ అండ్ బ్రౌనియన్ మోషన్, అండ్ లాస్ట్ వన్ తీసుకుంటే కనుకండి కెటాలసిస్ టైప్స్. వాట్ ఈస్ కెటాలసిస్, రైట్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెటాలసిస్. అంటే అక్కడ హోమోజినియస్, హెట్రోజినియస్. నెక్స్ట్ మనకి మెటలర్జీ చాప్టర్ నుంచి తీసుకుంటే కనుకండి క్యాల్సినేషన్ రోస్టింగ్, అదేవిధంగా ఫ్రూట్ ఫ్లోటేషన్, పోలింగ్ అండ్ జోన్డ్రఫింగ్. అండ్ డి&ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్ తీసుకుంటే మాక్సిమం మనకి ఇక్కడ ఒకటే క్వశ్చన్ ఇంపార్టెంట్ వాటిలో చూస్తే కనుక వెర్నర్స్ థియరీ, రైట్. అదే విధంగా మనకి బయోమాలిక్యూల్స్ ని తీసుకుంటే కనుకండి విటమిన్స్, హార్మోన్స్, ఎమినో యాసిడ్స్ టైప్స్, ప్రోటీన్స్, గ్లోబులర్ అండ్ ఫైబరస్ ప్రోటీన్స్. సో ఇవి ఈ 25 లేదా 26 క్వశ్చన్లు కనుక మనం మంచిగా ప్రిపేర్ అవ్వగలిగితే కనుక ఖచ్చితంగా సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో ఒక 30 మార్కులకి డ్యామ్ షూర్. ఇది ఒక బిలో యావరేజ్ స్టూడెంట్ లేదా యావరేజ్ స్టూడెంట్స్కి చాలా మంచిగా ఉపయోగపడుతుంది. సో మనం ఇంతకు ముందు వీడియోలో వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ సొల్యూషన్స్ టాపిక్ నుంచి చూసాం. సో ఈ వీడియోలో కూడా ఫోకసింగ్ ఆన్ వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. అది ఏ చాప్టర్ నుంచి అంటే కనుక జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ. సో మనం ఇందాక కూడా చెప్పుకున్నాం ఈ చాప్టర్ వెయిటేజ్ 4+2 కింద ఉందని. ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అండ్ ఒక 2 మార్క్స్ క్వశ్చన్. సో ఆల్రెడీ 4 మార్క్స్ క్వశ్చన్లో చెప్పాను. ఒకటి మనకి మెయిన్ ఏంటంటే కనుకండి ఫ్రూట్ ఫ్లోటేషన్ టెక్నిక్ అని, ఫ్రూట్ ఫ్లోటేషన్ మెథడ్ అని. రెండోది తీసుకుంటే కనుకండి క్యాల్సినేషన్ అండ్ రోస్టింగ్ డిఫరెన్సెస్. మూడోది వచ్చేసరికి పోలింగ్ అండ్ జోన్ రఫైన్. అంటే ఈ లెవెల్ 1లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అయితే ఇవి. ఈ మూడిట్లో మనకు ఒక 4 మార్క్స్ ఖచ్చితంగా కవర్ అవ్వచ్చు. సో ఈ వీడియోలో మనం ప్రధానంగా ఈ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఫ్రమ్ జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ నుంచి చూడబోతున్నాం. రైట్. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ డిప్రెసెంట్స్ ఇన్ ఫ్రూట్ ఫ్లోటేషన్? సో మనకి ఫ్రూట్ ఫ్లోటేషన్ టెక్నిక్ తెలుసు. సో ఇది 4 మార్క్స్కి ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ డిప్రెసెంట్ ఇన్ ఫ్రూట్ ఫ్లోటేషన్? సో మనకి ఫ్రూట్ ఫ్లోటేషన్ డిప్రెసెంట్ యొక్క రూల్ ఏంటి? సో by using depressant in fruit flotation process, it is possible to separate the mixture of 2 sulfide ores. అంటే ఏదైనా ఒక సల్ఫైడ్ ఓర్ మిక్సర్లో 2 సల్ఫైడ్ ఓర్స్ కలిసి ఉంటే కనుకండి ఆ సల్ఫైడ్ ఓర్స్ని సెపరేట్ చేయడానికి ఎవరిని యూజ్ చేస్తుంటారు? డిప్రెసెంట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్ ది ఓర్ కంటైనింగ్ ZnS అండ్ lead sulfide, zinc sulfide and lead sulfide, the depressant used is sodium cyanide. సో సోడియం సైనైడ్ని యూజ్ చేస్తుంటారు ఈ ఫ్రూట్ ఫ్లోటేషన్ టెక్నిక్లో. సో ఇట్ ప్రివెంట్స్ ది ZnS ఫ్రమ్ కమింగ్ టు ది
ఫ్రోత్ బట్ అలౌస్ ద పీబీఎస్ టు కమ్ విత్ ది ఫ్రోత్. సో అంటే జడన్నెస్ రానివ్వకుండా రైట్ అండ్ ఓన్లీ పీబీఎస్ మాత్రమే ఫ్రూత్లో వచ్చే విధంగా ఈ డిప్రిసెంట్ అనేది రూల్ చేస్తుంటుంది. వాట్ ఈస్ ద రూల్ ఆఫ్ డిప్రిసెంట్ ఇన్ ఫ్రూత్ ఫ్లోటేషన్? నెక్స్ట్ తీసుకుంటే కనుకండి స్టేట్ ది రోల్ ఆఫ్ సిలికా ఇన్ ది మెటలర్జీ ఆఫ్ కాపర్. సో ద రోల్ ఆఫ్ సిలికా ఇన్ ది మెటలర్జీ ఆఫ్ కాపర్ ఈజ్ టు యాక్ట్ యాజ్ అన్ ఎసిడిక్ ఫ్లక్స్. సో సిలికా రియాక్ట్స్ విత్ ది ఇంప్యూరిటీస్ ఆఫ్ ఐరన్ అండ్ ఫార్మ్ స్లాగ్. సో ఇది ఐరన్ ఓర్ని అంటే ఐరన్ ఓర్లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేయటానికి అంటే ద రోల్ ఆఫ్ సిలికా ఇన్ ది మెటలర్జీ ఆఫ్ కాపర్ ఎసిడిక్ ఫ్లక్స్ కింద యూజ్ చేస్తుంటాం. ఇది మనకి రోల్ ఆఫ్ సిలికా ఇన్ ది మెటలర్జీ ఆఫ్ కాపర్. సో అంటే ఈ కాపర్ ఎక్స్ట్రాక్షన్ లో కాపర్ ఊర్లో ప్రధానంగా ఉండేటటువంటి వన్ ఆఫ్ ద ఇంప్యూరిటీ ఏంటంటే కనుక ఎఫ్ఈఓ. సో ఆ ఎఫ్ఈఓ గ్యాంగ్ ని రిమూవ్ చేయడానికి ఈ సిలికాని ఇచ్చారు. సో నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ పోలింగ్. సో ఇందాక కూడా చెప్పుకున్నాం జోన్ రిఫైనింగ్ పోలింగ్ కలిపి మనకి ఎస్ఐ 4 మార్క్స్ లో ఇస్తున్నాడు, బట్ ఓన్లీ పోలింగ్ కూడా 2 మార్క్స్ లో అడగచ్చు. సో ఇక్కడ ఏంటంటే కనుకండి మాల్టన్ మెటల్ ఈజ్ స్టిర్డ్ విత్ ది గ్రీన్ లాక్స్, రైట్? వెన్ ద మెటల్స్ ఆర్ హ్యావింగ్ ద మెటల్ ఆక్సైడ్స్ యాజ్ ఇంప్యూరిటీస్, దిస్ మెథడ్ ఈజ్ ఎంప్లాయిడ్. ద ఇంప్యూర్ మెటల్ ఈజ్ మెల్టెడ్ అండ్ ఈజ్ దెన్ converted by carbon powder. Then it is stirred with the green wood poles. The reducing gases formed from the green wood and the carbon reduce the oxides to the metal. So copper and tin metals are refined by this method. So simple. ఇక్కడ ఎంత కూడా అవసరం లేదు. Molten metal is stirred with green logs. The gases evolved from the green wood will reduce the oxides back to the metal. సో ఇంకా ఇన్ఫర్మేషన్ కోసం అయితే కనుక వెన్ మెటల్స్ ఆర్ హ్యావింగ్ మెటల్ ఆక్సైడ్స్ యాజ్ ఇంప్యూరిటీస్, ఈ మెథడ్ని యూజ్ చేస్తుంటాం. అంటే ఆ మెటల్కి సంబంధించినటువంటి మెటల్ ఆక్సైడ్స్ కనుక ఇంప్యూరిటీస్ కింద ఉంటే కనుక ఈ మెథడ్ని యూజ్ చేస్తుంటాం. హౌ ఈజ్ క్యాస్ట్ ఐరన్ డిఫరెంట్ ఫ్రమ్ పిగ్ ఐరన్? సో క్యాస్ట్ ఐరన్ ఈజ్ ఫార్మ్డ్ బై melting pig iron with scrap iron and coke in the presence of blast of hot air. It contains carbon content 3% approximately. It is extremely hard and brittle. Whereas pig iron is formed from the blast furnace, it contains 4% carbon. So it contains small quantities of impurities such as sulfur, phosphorus, silicon and so on. సో ఇవి ఏంటంటే కనుకండి క్యాస్ట్ ఐరన్ కి పిగ్ ఐరన్ కి కనుక డిఫరెన్సెస్. అంటే ఐరన్ లో కనుక 3% కార్బన్ ఇంప్యూరిటీ కింద ఉంటే కనుక దాన్ని క్యాస్ట్ ఐరన్ అంటారు. అదే ఐరన్ కనుక కార్బన్ కనుక 4% ఉంటే కనుక దాన్ని ఏమంటాం? పిగ్ ఐరన్ అని చెప్తాం. సో డిస్క్రైబ్ ఏ మెథడ్ ఫర్ రిఫైనింగ్ ఆఫ్ నికెల్. సో ఫర్ రిఫైనింగ్ ఆఫ్ నికెల్, vapor phase refining process is Mann's process is used. So in Mann's process, nickel is heated in a stream of carbon monoxide, forming a volatile complex of nickel carbonide. So nickel na kanaka carbon monoxide తో కనుక హీట్ చేస్తే కనుక మనకి ఇక్కడ ఏం ఫామ్ అవుతుందంటే కనుకండి నికెల్ కార్బొనైల్ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. ఇది హైలీ వాలటైల్, రైట్? ఇక్కడ ఈ వేపర్ ని కలెక్ట్ చేసి మళ్ళీ ఏం చేస్తారంటే కనుకండి డెకంపోజ్ చేస్తారు. సో ద నికెల్ టెట్రాకార్బనైల్ ఈజ్ స్ట్రాంగ్లీ హీటెడ్ టు డెకంపోజ్ అండ్ గివ్స్ ద ప్యూర్ నికెల్. సో ఈ మాన్స్ ప్రాసెస్ లో ఏంటంటే కనుక నికెల్ ని కార్బన్ మొనాక్సైడ్ తో హీట్ చేస్తే ఈ వాలటైల్ కాంప్లెక్స్, ఈ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. దీన్ని ఫర్దర్ గా మళ్ళీ డెకంపోజ్ చేస్తే కనుకండి ఇంప్యూరిటీస్ అన్ని అడుక్కుండిపోతాయి. ఈ నికెల్ కార్బనైల్ వేపర్ కింద పైకి వచ్చేస్తుంది. దాన్ని కలెక్ట్ చేసి మళ్ళీ డెకంపోజ్ చేస్తే కనుక నికెల్ వచ్చేస్తుంది. హై ప్యూర్ నికెల్ మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. నెక్స్ట్ is what is matte? Give its composition. During the extraction of copper from copper pyrites, the product of blast furnace consists of mostly cuprous sulfide Cu2S and a little of FeS. The product is known as matte. It is collected from the outlet at the bottom of the furnace. సో కాపర్ ఎక్స్ట్రాక్షన్ లో మనకి కాపర్ పైరేట్స్ నుంచి ఆ బ్లాస్ట్ ఫర్నస్ లో ఫైనల్ గా ఉండే ప్రొడక్ట్ లో ఎవరెవరు ఉంటారని చెప్తున్నాం? Cu2S అండ్ FeS. సో ఆ ప్రొడక్ట్ నే మనం ఇక్కడ ఏమంటున్నాం? మ్యాటీ అని చెప్పి. ఇవి మనకి ఈ జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీలో ఉన్నటువంటి
కొన్ని క్వశ్చన్స్. సో ఆ రెస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇంకొన్ని ఉన్నాయి, అవి ఏంటన్నది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీకు ఏ విధమైన డౌట్లు ఉన్నప్పటికీ కూడా కామెంట్ సెక్షన్లో ప్లీజ్ గివ్ యువర్ కామెంట్. మీకు ఉన్న డౌట్ ఏంటన్నది మీరు స్పెసిఫై చేయండి. డెఫినెట్లీ at the earliest I will try to respond. Thank you for watching Trinath chemistry classes. Please like the video, share and subscribe the channel.